హలో రౌడీ బేబీస్, ఏంటబ్బా శివగామిని చూపిస్తున్నాను అనుకున్నారేమో. శివగామి కాదండి, ఏకంగా బాహుబలి మూవీనే చూపిపోతున్నాను. అది ఎక్కడో కాదండి, మన నెల్లూరులోనే బాహుబలి ఎగ్జిబిషన్ పెట్టారు. సినిమాని మరిపించేలాగా, సినిమాని తలపించేలాగా ఈ బాహుబలి సెట్టింగ్ అయితే ఉంది. ఫస్ట్ అయితే అడ్రస్ పెట్టు అంటారేమో, అడ్రస్ ఎక్కడో కాదండి, వైఎంసీ గ్రౌండ్ ఉంది కదా, కూరగాయల మార్కెట్ బ్యాక్ సైడ్ ఆ కాలేజ్ ఉంది కదా, ఆ కాలేజ్ దగ్గర, పీజీ కాలేజ్ దగ్గరేనండి, ఆ గ్రౌండ్ లోనే ఉంది. ఫస్ట్ అయితే ఆ బాహుబలి సెట్టింగ్ నుంచి రాగానే టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. 80 రూపీస్ అండి. 3 years లోపల ఉన్న వాళ్ళు అయితే టికెట్ లేదు, 3 years అబోవ్ ఉన్న వాళ్ళకి అయితే టికెట్ ఉంది. ఫస్ట్ అయితే టికెట్ తీసేసుకుని 80 రూపీస్ పెట్టి లోపలికి వచ్చి ఒకసారి శివగామి గారిని పరిచయం చేసేసుకున్నాను. 2 సైడ్లు ఏనుగు, అటు సైడ్ ఇటు సైడ్ సింహాలు పెట్టి ఫస్ట్ లుక్ అయితే చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సింహాలతో కొద్దిసేపు చిట్ చాట్ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ అయితే వీడియో చేద్దాంలే అని చెప్పి గబగబా మెట్లెక్కేసాను. శివగామికి ఒక హాయ్ చెప్పేసేద్దాం అని చెప్పి. నీలాంటి వాళ్ళు చాలా మందిని చూసానులే, పోయి సింహాలతో ఫోటో తీసుకునింది. సరే అని చెప్పి సింహాలతో తీసుకుందామని వెళ్ళాను. అవి రియల్ సింహాలు కాకపోయినా భయం వేసింది ఎందుకో, అందరు మనసాయే చూశారు. సరే అని చెప్పి ఇంకా నేను వస్తున్నా శివగామి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాను. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అండి. శివగామి వెళ్ళంగానే అక్కడ మనకు ఆయనకి సింహాసన పట్టాభిషేకం చేసిన సీన్ లాగా అది ఒకటి మనకు ఎదురుగ్గా కనపడుతుంది ఆ గుర్రాల మధ్యలో. ఫస్ట్ అయితే బల్లాల దేవుడు, యువతల పక్క శివగామి, యువతల పక్క బాహుబలి ఉన్నారు, కింద కట్టప్ప ఉన్నారు వాటి కాపలాగా. ఇద్దండి గుర్రాలకు మధ్యలో కట్టప్ప కనబడుతున్నారు కదా, కట్టప్ప ఉన్నాడు. అక్కడి నుంచి సైడ్ ఇటు తీసుకోగానే మనకు బాహుబలి ఫస్ట్ పార్ట్లో ఉంది కదండి సాంగ్, ఆ సాంగ్ మొత్తం ఉంది. శివుడి క్యారెక్టర్, ఆ శివుడిని ఎత్తింది ఆ మొత్తం ఒక దాంట్లో చూపించేశారు ఫస్ట్ పార్ట్ మొత్తము. ఇద్దండి శివలింగం తీసుకురావడం, ఆయన చెప్తాడు కదా శివకి తానాలు చేయించడానికి, వాళ్ళ అమ్మ చెప్పిన దానికోసం తీసుకొచ్చి శివలింగాన్ని. ఆ పాట ఆమె ఎత్తుక్కుంటా, అవంతిగా ఎత్తుక్కుంటా పోయే సీను, ఆ వాటర్ ఫాల్స్ లాగా బాగా పెట్టారు, బాగా నచ్చింది నాకు అదైతే. ఇద్దండి శివుని అమ్మని చూపించాడు. శివుని కాదండి, దాంట్లో క్యారెక్టర్ బాహుబలి ఫస్ట్ క్యారెక్టర్లో శివుడు ఉంటాడు కదా, వాళ్ళ అమ్మనుగా ఈమెను పెట్టారు కాబట్టి ఆమెను చూపించారు. అక్కడి నుంచి యువతలకు తీసుకురాగానే బాహుబలి క్యారెక్టర్, శివగామి క్యారెక్టర్ చూపించారు. సరే అని చెప్పి బాహుబలి చూడడానికి దగ్గరగా ఎంత బాగున్నాడో చూడండి. అక్కడి నుంచి వచ్చేసి ప్రభాస్ అని హై చెప్పేసి శివగామి గారికి చేతికరణ ఒకసారి చూసేసి లాస్ట్ వరకు అందరే, ఆమె శివుడి అమ్మ వాళ్ళందరూ ఉన్నారు కదా, ఫస్ట్ బాహుబలిలో ఉన్న శివుడి అమ్మని చూపించారు. అక్కడి నుంచి వచ్చి బ్యాక్ సైడ్ శివుడికి దండం పెట్టుకుందామని వచ్చేసాను. ఒక సైడ్ అంతా పార్ట్ 1లో చూపించాడు, ఒక సైడ్ అంతా పార్ట్ 2లో చూపించాడు. యుద్ధండి అక్కడ ఫస్ట్ పార్ట్ 1లో జరిగిన యుద్ధం జరుగుతుంది కదా, కాలకేయుని వధించింది మొత్తం ఉంది. బిజ్జల దేవుడు ఉన్నాడు, కాలకేయ వధించిన మొత్తం ఒక్కసారిగా ఓవరాల్ చూపించేశాడు. అక్కడైతే కాలకేయుడు కూడా ఉన్నాడు, ఆ లాంగ్వేజ్ మనకు రాదు కాబట్టి వదిలేసాము. బిజ్జల దేవుడు నన్ను దీవా అన్నట్టు ఆశగా చూశాడు. అక్కడ బిజ్జల దేవుడిని తీసి అమ్మవారిని కూడా బాగా పెట్టారండి లోపల. ఒక సైడ్ ఏమో బాహుబలి 1, 2 అలా పార్ట్స్ వైజ్ అయితే భలే అట్రాక్టివ్గా అనిపించింది నాకు. ఈ సెట్టింగ్ వర్క్ అయితే బాహుబలి సెట్టింగ్ వర్త్ అనిపించింది. అక్కడి నుంచి రాగానే ఇక్కడ అదిగోండి బల్లాల దేవుడు యుద్ధం ఫైట్ ఉంది కదా దున్నపోతుతో, ఆ పోస్టర్ కూడా పెట్టున్నారు. ఆ పోస్టర్ అయిపోగానే అక్కడ కోటలోకి ప్రవేశించే ప్రభాస్ని పెట్టారు. అక్కడి నుంచి మన తల్లి వచ్చేసింది, ఆ జైలు శిక్షను అనుభవించలేక చూడడానికి బాధాకరంగా ఉన్నింది. ఒకసారి ఆ పోజ్ని చూద్దామని మళ్ళీ ఒకసారి బ్యాక్ సైడ్ వెళ్ళాను. ఒకసారి ఆ రాజమండ్రి మొత్తాన్ని, ఆ సింహాసనాన్ని ఎలా అధిష్ఠించాడో ఒకసారి వీడియో తీసుకొచ్చేసాము. వెనకాలైతే రంగల రాటాలు తిరుగుతున్నాయి, సూపర్ అంటే సూపర్ ఉన్నింది. అక్కడి నుంచి కానీ స్ట్రైట్గా లోపలికి వెళ్ళిపోయామంటే అక్కడ రంగల రాటాలు, అంగళ్ళు మొత్తం ఉంటాయి. ఇప్పుడు నేనైతే ముందు వరకు బాహుబలి సెట్టింగు, ఇది జస్ట్ సెట్టింగు, సిపాయిలు అందరిని పెట్టున్నారు. ఆ సెట్టింగ్ లోపల నుంచి లోపలికి వెళ్ళామంటే మనం తీసుకోవాలనుకున్న థింగ్స్ గురించి కానీ, రంగల రాటాలు కానీ, పిల్లకాయలు ఆడుకునే అన్ని భలే అయితే బాగున్నాయి. చిన్నపిల్లలు అయితే బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. షాపింగ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, ఎక్కువేం లేవు కానీ పర్లేదు బాగానే ఉన్నాయి. ఫస్ట్ అయితే మ్యాట్లు, కర్టన్స్ అన్నీ ఉన్నాయి, చైన్లు ఉన్నాయి, ఒకటి కాదండి ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. కీ చైన్స్ ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, బొట్లు, స్టిక్కర్లు, ఇయర్ రింగ్స్, ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను. ఇగోండి చెప్పులు కూడా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. కాకపోతే నాకు కాస్ట్ ఓవర్ ఏమో అనిపించింది, కానీ చిన్నపిల్లల్ని తీసుకొస్తే అక్కడున్న గేమ్స్కి మాత్రం వర్త్ అనిపించింది. చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఎలాగో వేసవి సెలవులు కాబట్టి వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదండి ఒక్క బొమ్మ కాదండి, మీరు ఈ బొమ్మ లేదు ఆ బొమ్మ లేదు అని లేకుండా అన్ని బొమ్మలు అయితే ఉన్నాయి. అయితే పిల్లలు అయితే పర్సనల్గా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎలాగో హాలిడేస్ కదా, వాళ్ళు ఎలాగో ఇంట్లో బోర్గా ఫీల్ అవుతున్నప్పుడు ఇలా తీసుకోరండి, వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు. హెయిర్ బ్యాండ్స్ ఇప్పుడు వచ్చినాయి ఇలా క్లాత్ మోడల్, అవి వచ్చినాయి. గాజు బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి.
ఇద్దండి ఇక్కడంతా చాలా రకాల ఐటమ్స్, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మొత్తం ఆ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. అక్కడి నుంచి రాగానే ఇయర్ రింగ్స్ చాలా కలెక్షన్ అయితే ఉందండి. ఇయర్ రింగ్స్లో ఒకటి కాదండి, చాలా రకాలు ఉన్నాయి. ఇది చూసి అది కావాలి అని లేకుండా ఏదో ప్రతి దాంట్లో కొత్తగా ఉంది. 30 రూపీస్ అంట, ఫిక్స్డ్ రేట్ అయితే ఉంది. ప్రతి ఒక్క దాని మీద రేటు ఫిక్స్ చేసేస్తున్నారు, మీరేం డిస్కౌంట్ ఇవ్వడానికి లేదు. ఇద్దండి చిన్నపిల్లలకి టిక్కు పిన్నులు అవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. అక్కడి నుంచి రాగానే కీ చైన్స్ కూడా ఉన్నాయి, మెడలో వేసుకుంటారు కదా డాలర్స్, అవి కూడా ఉన్నాయి. ఇగోండి బ్యాంగిల్స్, స్టోన్స్ ఉంటాయి కదా బ్యాంగిల్స్, అవి ఉన్నాయి. కుచ్చు పిన్నులు ఉంటాయి కదా శారీ కట్టుకుంటారు కదా, అవి ఉన్నాయి. బ్యాంగిల్స్ కూడా రాళ్ళకి బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇట్లా చాలా మోడల్స్ ఉన్నాయి. 100 రూపీస్ అవే ఉన్నాయి. ఇద్దండి ఇక్కడ చూసినైతే సైడ్ పిన్నులు, కుచ్చు పిన్నులు, క్లిప్పులు, ప్లక్కర్స్, ఒకటి కాదు చాలా రకాలు అయితే ఉన్నాయి. నేనైతే వీడియో లాంగ్ అయిపోతుంది, కొన్ని చూశాను. బటర్ఫ్లై వేర్ ఆర్ యూ గోయింగ్ అంటూ బటర్ఫ్లైస్ కూడా, ఎగిరే బటర్ఫ్లైస్ ఉన్నాయి. టిక్కు పిన్నులు చిన్నపిల్లలకి అయితే భలే ఉంటాయి. స్టిక్కర్స్ కూడా ఉన్నాయి, ఏదైనా 20 రూపీస్. ఇక్కడికి వస్తే మనం ఆల్రెడీ హెయిర్కి వాడే ప్రతి ఒక్క ఐటమ్ ఉంది. వాటిల్లో కూడా 20 రూపీస్, 10 రూపీస్ అలా ఉన్నాయి. అక్కడ చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, పెద్దలకు హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి. న్యూ కొత్త మోడల్ చాలా రకాల అంగళ్ళు అయితే ఉన్నాయి. టోపీలు ఉన్నాయి, టాటూస్ కూడా ఉన్నాయి. కానీ ఇలాంటి టాటూస్ మాత్రం వేయించుకోకండి, బయట మేల్ రకం టాటూస్ మాత్రం వేయించుకోండి, లేకపోతే లేనిపోని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇదైతే అక్కడ రాగానే ఒక బుడ్డపిల్లడు స్పెట్స్ కొనుక్కుంటా భలే కనిపించాడు. నాకైతే వాడికి భలే కనెక్ట్ అయ్యాను. హాయ్ చెప్పంగానే వాడు కూడా ఎంత బాగా హాయ్ చెప్పాడు చూడండి. హాయ్ చెప్పేసిన తర్వాత వాడితో రెండుసేపు ఆడేసుకొని వచ్చేసి ఇక్కడైతే టోపీలు అన్నీ ఉన్నాయి, చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ. ఇక్కడ ఆల్మోస్ట్ అంతా చిన్నపిల్లలకే వాల్ స్టిక్కర్స్ కానీ టాయ్స్ అయితే పిల్లలకైతే చాలా బాగున్నాయి. ఇదండి చిన్నపిల్లల స్పెట్స్, వాల్ స్టిక్కర్స్, టాయ్స్. ఆ టాయ్స్లో కూడా చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. నేనైతే ఇన్ని రకాలు ఉంటాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడి నుంచి రాగానే పింగాణి వస్తువులకు వచ్చేసాము. అంటే కాఫీ గ్లాసెస్ ఉంటాయి కదా, కాఫీ కప్పులు, వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఉందండి, స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ ప్రతి ఒక్కటి ఉంది. పింగాణి ఉంది, ప్లేట్లు ఉన్నాయి చూడండి. యూట్యూబ్ యూజ్ చేసే వాళ్ళకి బాగా వర్త్ అనిపిస్తుంది. చిన్న బాక్సులు ఒక్కటి కాదు ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. 80 రూపీస్ ఎక్కడ పోవట్లేదండి, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, మీకైతే వర్త్ అనిపిస్తుంది. ఇద్దండి ఎండాకాలం కదా, గొక్కోవడానికి చేతి కర్రలు లాంటివి కూడా ఉన్నాయి. మోస్ట్ నాకు బాగా నచ్చింది ఏదైనా ఉందంటే ఈ జార్లేనండి, నాకైతే చాలా నచ్చాయి. ఎందుకంటే పచ్చళ్ళు అవి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది కాబట్టి. ఆ నుంచి రాగానే మన మహిళలు దూరిపోయేది హ్యాండ్ బ్యాగుల కోసం. ఆ హ్యాండ్ బ్యాగులు ఉన్నాయి. అన్నిట్లోకి స్పెషల్ ఐటమ్ ఏదైనా ఉందంటే ఈ మట్టి గాజులండి. ఆ మట్టి గాజుల కలర్స్ ఉన్నాయి, కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంది. అక్కడి నుంచి రాగానే డ్రై ఫ్రూట్స్, చిన్ననాటి జ్ఞాపకాల్లో ఉండే ప్రతి ఒక్క ఐటము ఇక్కడ ఉంది. బటనాలు ఉన్నాయి, శనగలు ఉన్నాయి, కమ్మర కట్లు ఉన్నాయి, రింగులు తిప్పుతారు కదా అవి ఉన్నాయి. చాలా రకాల స్వీట్లు, పాత రకం స్వీట్లు అన్నీ ఉన్నాయండి దీంట్లో. పప్పరమిట్స్ ఉన్నాయి, దీన్ని అంటారు కదండి కమ్మరకట్టు అంటారు కదా, అవి కూడా ఉన్నాయి. అదోండి నారింజ మిఠాయిలు ఉన్నాయి, కమ్మరకట్లు ఉన్నాయి. వాటి పేర్లు అయితే నాకు సరిగ్గా ఐడియా లేదు, అవన్నీ ఉన్నాయి ఇక్కడ. అక్కడి నుంచి రాగానే రబ్బర్ బ్యాండ్లు అన్నీ ఉన్నాయి, ఉంటారు కదా హెయిర్ బ్యాండ్స్, అవన్నీ ఉన్నాయి. ఇక్కడికి వస్తే ఇదిగోండి చిన్ననాటి జ్ఞాపకాలు తిప్పుకునేది ఉంటుంది కదా, అది ఉంది. అక్కడ అంతా అయిపోయిన తర్వాత అక్కడ స్పైసెస్ కూడా ఉన్నాయి. ఆ స్పైసెస్ అయిపోయిన తర్వాత ఇలా గేమ్ ఆడడానికి చాలా గేమ్స్ ఉన్నాయి. అయితే బాల్ తీసుకొని కొడితే పడితే ఏదో ఒకటి ఇస్తారు కదా, టెడ్డీ బేర్స్ అవి ఉన్నాయి. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని బాల్ కానీ ఓపెన్ చేసి అక్కడున్న నెంబర్ మీద వేస్తే ఆ గిఫ్ట్ వస్తుంది. ఇలా బాహుబలి కాబట్టి బాణాలు ఉన్నాయి, ఇలా గన్ షాట్స్ ఉన్నాయి. ఇద్దండి ఎక్కడ పట్టినా ఈసారి అయితే ఎక్కువ రింగులు వేస్తారు కదా, ఆ రింగులు ఉన్నాయి. చాలా గేమ్స్ అయితే ఉన్నాయి, పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఆడికి అయిపోగానే వాటరు పిల్లలు తొక్కుతారు కదండి, అది ఉంది సైడు. ఫుడ్ కోర్ట్ ఉంది. ఇదిగోండి ఇది కూడా ఒక గేమేను, ఇది ఉంటుంది కదా డైస్ వేస్తారు కదండి, అవి కూడా ఉన్నాయి. ఇదిగోండి అక్కడ ఒకటి కాదు, బేల్పూరి, చాట్, ప్రతి ఒక్క ఐటమ్ ఉంది ఫుడ్ల విషయంలో కూడా. చిన్నపిల్లలు ఏడున్నట్లు అన్నింటిలోకి ఎక్కువగా ఎంజాయ్ చేసిన ఐటమ్ ఏదైనా ఉందంటే ఈ జారుడు బండి ఉంటుంది కదండి, జారుడిది. పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తున్నారు, చూడడానికి కూడా చాలా బాగుంది. చిన్నపిల్లలు అయితే భలే ఎంజాయ్ చేశారు. దీనికి మాత్రం కంపల్సరీ చిన్నపిల్లల్ని తీసుకోండి, బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడి నుంచి రాగానే ఫుడ్ విషయంలోకి వస్తే అక్కడ చాట్ అవే కాకుండా ఇక్కడ వచ్చి మనం ఆలూతో చేస్తారు కదండి, చిప్స్ ఉన్నాయి. ఆ పిల్లలు ఇద్దరు బాగా చేశారు. బజ్జీలు ఉన్నాయి, పెద్ద పూరి అది ఉంటుంది కదండి, దాన్ని ఏమంటారు, పెద్ద అప్పడాలు ఉంటాయి కదా, అవి ఉంది. జైంట్ వీల్ ఉంది, పిల్లలు ఆడుకునేదానికి ప్రతి ఒక్కటి ఐటమ్స్ ఉన్నాయి. గుర్రాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బైక్లు ఉన్నాయి, ఆటోమేటిక్ బైక్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉంది. మీరు ఒకసారి విజిట్ చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్